Hi dear students, welcome to IIC and today's topic is TS Constable Grant Test number 10 Reasoning Part Exploration. Dear students, if you like this video, please press like button and do subscribe with the IIC YouTube channel. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మాక్సిమం షేర్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 47 to 53. ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చి వాటిని నెంబర్లను గుర్తించండి. అమ్మ ఇక్కడ 2-36 80 అండ్ 150. మనం క్లాస్లో రెగ్యులర్గా ఒకటే చెప్పుకుంటూ ఉంటామమ్మా. 36 చూడగానే ప్రతి ఓడికి 6 స్క్వేరే గుర్తొస్తుంది. మనకి 6 స్క్వేర్తో పాటుగా దాన్ని మనం 27 + 9గా కూడా రాసుకోవచ్చు అని మనకు తెలియాలని మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటాం. అలాగే 80 చూడగానే దాన్ని మనం 64 + 16 రాసుకోవచ్చు అని, 150 చూడగానే మనం 125 + 25గా కూడా రాసుకోవచ్చు అని చెప్పేసి మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది కదా. సో 150 ఎలా రాసుకుంటాం దాన్ని? 125 + 25 అంటే 5³ + 5 స్క్వేర్. అంటే లాజిక్ ఏంటి మా? n³ + n స్క్వేర్. సో 80 ఎలా వచ్చింది? 80 నెంబర్ ఎలా వచ్చిందంటే 64 + 16 అంటే 4³ + 4 స్క్వేర్. 36 ఎలా వచ్చింది? 27 + 9 అంటే 3³ + 3 స్క్వేర్. 5 4 3 దాని బిఫోర్ ఏముండాలి? డాష్ ఉంది మనకైతే, అంటే 2³ + 2 స్క్వేర్. 2³ 8, 2 స్క్వేర్ 4, సమంతా 12. అంటే ఇక్కడ నాకు క్వశ్చన్ మార్క్ సింబల్ ఏముండాలి? 12. సో ఆన్సర్ ఈస్ 12. దాన్ని ప్రీవియస్గా 2 ఎలా వచ్చిందో చూడాలి కదా మళ్ళీ. 1³ + 1 స్క్వేర్, 1³ + 1 స్క్వేర్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 2. సరిపోయిందా? సో ఇక్కడ ప్రశ్న గుర్తు స్థానంలో నాకు ఎవరు ఉండాలంటే 12 ఉండాలి. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 48 నాకు నెంబర్ సిరీస్ 4, 15, 56, 165, 328. వాట్ నెక్స్ట్? తర్వాత వచ్చే నెంబర్స్ ఏంటి అని అడిగాడు. 165 అయితే ఇంటూ 2 చేసుకున్నామంటే మనకి 330 రావాలి, -2 అనుకోవచ్చు. దీన్ని మనం ఇంటూ 3 చేయొచ్చా? ఇంటూ 3 చేస్తే 18 1 168 -3 రాయొచ్చు. ఇది 2, ఇది 3 కాబట్టి ఇది 4 రాశాను అనుకో. 15 4s are 60 -4 56. దీన్ని మనం ఇంటూ 5 రాసామనుకో 20 - 5 సరిపోతుంది కదమ్మా. అంటే వాడు ఏం చేస్తున్నాడు? ఆ నెంబర్ 4 ఈజ్ మల్టిప్లై విత్ 5. 5 4s are 20 -5 it is 15. Next 15 4s are 60 -4 it becomes 56 my dear. And then 56 is multiplied with 3, it becomes 168 -3 which is 165. And then 165 is multiplied with 2, it becomes 330 -2 that is equal to 328 కదమ్మా. సో లాజికల్గా తర్వాత నాకు ఏం రావాలి? 328 ఈజ్ మల్టిప్లై విత్ 1, ఎందుకంటే 5 4 3 2 1 -5 -4 -3 -2 -1. 328 ఇంటూ 1 అంటే 328, -1 అంటే 327. సో మన ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ ఏ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసింది ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ దోస్ నెంబర్స్ ఈస్ అబ్నార్మల్ డిఫరెన్స్. అబ్నార్మల్ డిఫరెన్స్ ఉంటే ఖచ్చితంగా మనకి మల్టిప్లికేషన్స్ ఉండాలి. దాని ప్రకారం మనం ఆన్సర్ చేసాం అంతే. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 49. సెనర్జీ సౌండ్ క్యూరబుల్ డిసీజ్. వాట్ నెక్స్ట్ అన్నాడు. దీంట్లో ఒక్క పదానికి నెక్స్ట్ పదంతో సంబంధం లే. ఇది ఒక స్పెషల్ లాజిక్ అమ్మా. ఇక్కడ ఏంటంటే వాడు అసలు వాటి అర్థాలతో కానీ దేంతో సంబంధం లేదమ్మా. వాడు ఇండివిజువల్గా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో, వాటిలో ఉండే వొవెల్స్ని కానీ వాటిలో ఉండే కాన్సనెంట్స్ని కానీ ఆధారంగా చేసుకొని ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ సెనర్జీ ద వర్డ్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ ఏ సింగిల్ వొవెల్ ఈ.
Sound is a word consists of two vowels O and U. Curable is a word consists of త్రీ వవెల్స్. దాని మొత్తంలో కూడా 3 వవెల్స్ మనకు ఉండడం జరిగింది. ఆ తర్వాత డిసీజ్లో 1 2 3 4 ఎన్ని వవెల్స్ అమ్మా 4 ఉన్నాయి. అంటే నాకు అసెండింగ్ ఆర్డర్లో వవెల్స్ రాసుకుంటున్నాడు మా 1 2 3 4. వాట్ నెక్స్ట్ 5 వవెల్స్ ఉండే వర్డ్ కావాలి మా. 5 వవెల్స్ ఉండే రెస్పాన్సిబుల్ తీసుకో. పెద్దలో కనిపిస్తుంది ఎందుకో 1 2 3 4 మూడే ఉన్నాయిరా లేవు 1 2 3 4 5 6 బా 6 ఉన్నాయి. నాకు 5ఏగా కావాల్సింది. నాకు వద్దు బా మా 1 2 3 4 ఉన్నాయి. నాకు 5 కావాలా. ఇక మిగిలిపోయింది ఇదేగా రేడియేషన్ అమ్మ. తర్వాత మనం రేడియేషన్ అనే వర్డ్ చూడు ఒకసారి. రేడియేషన్లో 1 వవెల్ 2 3 4 5 మొత్తం వవెల్స్ ఏమో 5 ఉన్నాయి. సో రేడియేషన్లో 5 ఉన్నాయి కాబట్టి ఇదే మన ఆన్సర్. అండ్ మై ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 49th one. 50th one 1000 1100 1210 1331 మా. ఈ నెంబర్స్ చూస్తుంటే అన్నీ కూడా నార్మల్ డిఫరెన్సెస్ని కలిగి ఉన్నాయి. మనకి అన్నిట్లో డిఫరెన్సెస్ అనేవి వెరీ నార్మల్, కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒక్కసారి ఆ డిఫరెన్స్ ఏంటో చూద్దామమ్మా. 1000 becomes 1100 which means the difference is 100. 1100 becomes 1210 and the difference is 110, and here the difference is 131 121. what next మా 100కి 110కి డిఫరెన్స్ ఎంత అంటే 10. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 11. అంతేనా. 10 11 12 అనుకున్నాం అనుకో. 12 అనుకుంటే 1 + 2 3 3 1. సో దీనికి యాడ్ చేయమా. 1331కి 133 యాడ్ చేయి 4 6 4 1 అంటే 464 ఉందా. లేదు కదా, అది కాదు. సో 10 11 12 అనుకున్నాను, కాదు, ఇంకోటి ఏదో ఉంది, చూసుకోవాలిగా. ఒక్కసారి నువ్వు క్లియర్గా జాగ్రత్తగా చూస్తే వాడు యాడ్ చేసినటువంటి నెంబర్స్ అన్నీ కూడా దాన్ని ప్రీవియస్ నెంబర్లో నుంచే తీసుకుంటున్నాడు. చూడు ఒకసారి. 1000 నుంచి 100 తీయాలంటే ఇన్ 1000 10% ఈజ్ 100. 1000లో నుంచి 10% 100 తీసేసాడు యాడ్ చేశాడు 1100. 1100 నుంచి 1200 10 అవడానికి 110 కావాలి. ఇందులో 10% ఎంత 110 యాడ్ చేశాడు 1210 అయింది. ఇందులో 10% ఎంత 121 యాడ్ చేశాడు 1331 వచ్చింది. సో వాడు ఏం చేస్తాడంటే ప్రీవియస్ నెంబర్లో 10% తీసుకొని యాడ్ చేస్తున్నాడు అమ్మా. అంటే ఫస్ట్ నెంబర్ 110%, నెక్స్ట్ 110%, నెక్స్ట్ 110%, అలా చేసుకుంటూ పోతా ఉన్నాడు. సో 1331 10% అంటే 133.1 కదా. సో 0 1 1 4 6 4 1. సో 464.4. 464.4 ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. సో వాడు ఏం చేస్తాడంటే వాడు ఇచ్చినటువంటి నెంబర్స్లో 10% ఆఫ్ ద నెంబర్ తీసుకొని అదే నెంబర్కి యాడ్ చేసుకుని అలా వెళ్ళిపోతూ ఉన్నాడు మావాడు. ఓకే నెక్స్ట్ మా 51 IVXLDM. మా ఈ లెటర్స్ లెటర్ సిరీస్లో ఉన్నటువంటి ఈ లెటర్స్ని చూస్తుంటే చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఒకటి యాదకొస్తున్నాయి నాకు. అవేంటంటే రోమన్ నెంబర్స్. రోమన్ నెంబర్లో 1 అనేది మనం ఇలాగ రాస్తాం, 2 అని ఇలా, 3 అని, 5 అని, 10 అంటే X అని కదా. అలాగా I అంటే 1ని రిప్రజెంట్ చేస్తుంది, V అంటే 5ని రిప్రజెంట్ చేస్తుంది, అలాగే X అంటే మనకి 10ని రిప్రజెంట్ చేస్తుంది, L అనేది 50ని రిప్రజెంట్ చేస్తుంది, తర్వాత D అంటే 500ని రిప్రజెంట్ చేస్తుంది, M అనేది నాకు రోమన్ నెంబర్స్లో 1000ని రిప్రజెంట్ చేస్తుంది. మా 1 5 10 50 తర్వాత 100సేగా. అంటే వాడు
దగ్గరగా ఉండేటువంటి ఇంపార్టెంట్ రోమన్ నెంబర్స్ తీసుకుంటున్నాడు మా 100 అంటే సి మనకి ఆన్సర్ ఈస్ డి. ఇక జేలు యూలు ఈలు లేవు. సో ఆర్డర్ ప్రకారం ఇంక్రీజింగ్ ఆర్డర్లో రోమన్ నెంబర్స్ తీసుకుంటున్నాడు మా. సో రోమన్ నెంబర్ 1 5 10 50ని ఎల్ అని, 10 అయితే ఎక్స్ అని, సి అంటే 100, డి అంటే 500, తర్వాత ఎం అంటే 1000 అని అర్థం. సో దాని ప్రకారంగా మన ఆన్సర్ ఏంటమ్మా డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 52. మా 52nd ప్రాబ్లంలో జాగ్రత్తగా చూస్తే మనకి మొత్తం కూడా 5 డాష్ ఇచ్చాడమ్మా. లెటర్ సిరీస్ ఇది మనకి కదా. సో లెటర్ సిరీస్ మొత్తం 5 డాషెస్ ఉన్నాయి. కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. మా మొత్తంగా మన దగ్గర 20 ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా. 20 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. లెటర్స్ ఏమో ఏబిసి అని 3 ఉన్నాయి. మా 20 ఎలిమెంట్స్ని మనం స్ప్లిట్ చేయడానికి 3 మినిమం కాబట్టి 3తో ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి 20కి 4 తీసుకుందాం. 4 5s are 20, 5 4s are 20, 10 2s. మరి 10 2s ఉండవు, ఉన్నా ఉండొచ్చు. చూద్దాం ఒకసారి. మా ఫస్ట్ మనం 4 4గా స్ప్లిట్ చేసుకుంటే బి డాష్ సి సి ఏ సి సి ఏ. ఒక లెటర్ కింద ఇంకొక లెటర్ రావద్దు అన్నా కానీ వచ్చినా సరే కొన్నిసార్లు మనం ఏం చేయొచ్చు, అవి ఆల్టర్నేట్గా రిపీట్ అవ్వచ్చేమో అని చూసుకోవచ్చు. కాబట్టి మనం ఒకసారి రాస్తున్న ఊరికే సరదాకి. సో 1 2 3 4 1 2 3 4 అయిపోయిందమ్మా. సిఏ తర్వాత డాష్ బి ఏ డాష్ తర్వాత బి బి సి డాష్ బి సి డాష్ ఏ. ఏదైనా ఆర్డర్ ఏమైనా కనిపిస్తుందా? బిఏసి బిఏ లేదు, బిఏ బిఏ బి అనుకుంటే అది కూడా కాదు. సో సీక్వెన్స్ కూడా లేదు. 5 5 లెటర్స్లో స్ప్లిట్ చేద్దామా. 5 5 పెడగొట్టు చెప్పు. బి డాష్ సిసిఏ సిసిఏ డాష్ బి ఏ డాష్ బిబిసి డాష్ బిసి డాష్ ఏ. మా జాగ్రత్తగా గమనించు. డబల్ సి డబల్ బి డబల్ ఏ డబల్ సి ఏబిసిఏ ఏబిసి తర్వాత మళ్ళీ ఏ రిపీట్ అయింది. సిఏబిసి ఏబిసి తర్వాత మళ్ళీ సీనే వచ్చింది. సిఏబిసి సేమ్ అదే మెయింటైన్ అవుతుంది చూడు. బిసిఏ బి డబల్ బి డబల్ సి డబల్ బి డబల్ ఏ డబల్ బి డబల్ బి డబల్ సి ఏ. సో డబల్ బి డబల్ సి ఏ డబల్ సి డబల్ ఏ బి డబల్ ఏ డబల్ బి సి డబల్ బి డబల్ సి ఏ. ఇది వాడి సీక్వెన్స్. ఆడేదో పాట పాడుకున్నట్టు ఆటలాడతాడు మనతో. సో ఆ డాష్లో ఏమేమిందో చూద్దామా. ఫస్ట్ డాష్లో బి, సెకండ్ డాష్లో ఏ, నెక్స్ట్ మా ఏ, తర్వాత మా బి, లాస్ట్లో మా సి. బి డబల్ ఏ బిసి బి డబల్ ఏ బిసి బి డబల్ ఏ బిసి. ఆన్సర్ ఇస్ డి. సరిపోయింది. సో వాడి సీక్వెన్స్ అది. ఒరిజినల్గా ఒక లెటర్ కింద మరొక లెటర్ వస్తే మనం తీసేస్తామమ్మా. కాకపోతే ఈ మధ్య కొంచెం డెప్త్గా వెళ్ళిపోయినాడు. సో దీన్ని మనం 10 ఎలిమెంట్స్గా విడగొట్టి చేయాల్సిన ప్రాబ్లం ఇది. ఇది చూసావా ఇది. లేదు అంటే ఇలా ఆల్టర్నేట్గా అయినా ఆలోచించుకొని చేసుకోవచ్చు మనం. ఓకే. సో 10 చేసినా రాదు ఇది, ఇలా చేస్తేనే వస్తుంది. ఎందుకంటే మరి అక్కడ 5 సెట్స్ వచ్చినాయి కదా. నెక్స్ట్ మా 53 డిసి డాష్ బి డాష్ సి డాష్. నాకు లెటర్స్ ఏమో ఏబిసిడి అనే 4 లెటర్స్ కనిపిస్తున్నాయేమో. ఎలిమెంట్స్ ఏమో టోటల్గా ఎన్ని ఉన్నాయంటే ఎలిమెంట్స్ మొత్తం చూసుకుంటే మనం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 మొత్తం 16 ఎలిమెంట్స్ అమ్మా. లెటర్స్ ఏమో 4 అమ్మా. అంటే 4 4s are 16 కానీ 8 2s are 16 కానీ 4 4గా స్ప్లిట్ చేశాను అనుకో. డిసి డాష్ బి తర్వాత డాష్ సి డాష్ డి. వారిని ఒకదాని కింద రాకూడదుగా. సరే చూద్దాం ఆల్టర్నేట్గా ఏమైనా వస్తాయేమో మళ్ళీ.
dash C dash B A dash C D మా B B D D C C C D D B B D D ఏమో ఏ ఏమో C C అన్నిట్లో ఇక్కడ సీనే ఉందా? ఇక్కడ అన్ని సీలే ఉందా ఏమో? డిసిసిబి ఏసిసిడి డిసిసిబి ఏసిసిడి నువ్వు ఏమైనా చెయ్యి, నాకు ఆన్సర్లో ఆప్షన్ ఉండాలి, ఉందో లేదో చూసుకో. సి 2 డాష్లో ఏ, తర్వాత సి డి సి సి సిఏ సిడి సిసి ఉందా? లేదు, అది కాదు. బై ద అబ్జర్వేషన్ ఏమైనా వస్తాయని చూడు. అసలు ఇక్కడ ఎన్ అనేది వచ్చింది, అసలు ఎన్ అనేది రాదుగా మనకి. ఎన్ అది లేకుండా అసలు ఇది అసలు ఆన్సరే కాదు. ఎన్ ఎందుకు వస్తుంది మనకి? 1 2 3 4 5 6 లెటర్స్ ఉండాలమ్మా. ఓకే మా కామన్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడున్న బి అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. ఏ సి సి డి ఈడీని జాగ్రత్త చూద్దాం. డి సి సి తర్వాత ఇక్కడ డాష్, ఇక్కడేమో సి ఉంది. ఆ సి ఇక్కడ పెడుతున్నా, ఇక్కడ ఏ ఉంది కదా, ఇక్కడ ఏ పెడుతున్నా. ఏ తర్వాత ఇది బి కదా, బి డాష్ కదా, డాష్ సి సి డిటి అంటే డి సి డాష్ బి ఏ సి సి డి. సో డిసి డాష్ బి ఏసి సిడి డిసి డాష్ బి ఏసి సిడి. చూడు ఏసిసిడి ఏసిసిడి కలిసిపోయినాయి, అవునా? డిసి డాష్ బి కలిసిపోయినాయి. అంటే ఇదంతా ఒక సెట్, ఇదంతా ఒక సెట్ మా. సో వాటిలో ఇప్పుడు చివరి నుంచి లాస్ట్లో నాకు సి ఉండాలి. ఉందా? లేదు. ఉందా? లేదు. ఉందా? ఉంది. ఇదే మన ఆన్సర్. సో ఒక్కసారి ఆ సెట్ రాద్దామా. డిసి డాష్ బి డాష్ సి డాష్ డి డాష్ సి డాష్ బి ఏ డాష్ సి డి. సో ఆప్షన్స్ చూస్తే మనకి ఏమనేమా? బి ఏ సి డి బి సి అంటే డిసిబిబి ఏసిసిడి డిసిబిబి ఏసిసిడి సరిపోయిందమ్మా. అంటే ఈ రెండు సెట్స్గా రిపీట్ అయినాయి. సో సరిపోయింది కాబట్టి ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాబ్లం నెంబర్ 54. In a certain code language, ant is equal to 7, lie is equal to 8. ఫ్రై అంటే ఏంటి అని అడుగుతున్నాడు. అమ్మా ఏంటి యాంట్లో 7 రావడానికి నెంబర్ ఆఫ్ లెటర్సా? కాదు, ఎందుకంటే 7 చాలా చిన్న నెంబరు. అమ్మ అక్కడ 7 ఇది 8 అది 9 అంటే బయటికి ఇసిరేస్తా. ఏమన్నా సీరీస్ అనుకున్నావా? 7 8 9 నాకు నెంబర్ లేకపోతే నువ్వు చెప్పడానికి కాదు కదా. సో ఏంటి యాంట్ ఎలా వచ్చిందో చూడాలమ్మా. సో నా టేక్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ టీ. ఇది 20, ఇది 14, ఇది 1. అమ్మా నాకు 7 రావాలి అంటే 1 + 20 21. ఈ మధ్యలో ఉన్న 14 తీసేద్దాం ఒకసారి, 7 వస్తుంది. హే 7. ఒక్కసారి ఎల్ఐఈలోకి వెళ్దాం. ఎల్ అంటే 12, ఐ అంటే 9, ఈ అంటే 5. సమ్ ఆఫ్ ద ఎండ్ లెటర్స్ ఎండ్ నెంబర్స్ ఈజ్ 12 + 5 దట్ ఈస్ ఈక్వల్ టు 7. 7 నుంచి 9 తీసేస్తే 8. సరిపోయిందమ్మా. అలాగే ఫ్రై తీసుకుంటే ఎఫ్ అంటే 6, ఇది 18, ఇది 25. సమంత 31. 31లో నుంచి 18 తీసేద్దామా, 13. కాబట్టి ఆన్సర్ ఈస్ సి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే రైట్. వాడు ఏం చేస్తాడంటే సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద ఎండ్ లెటర్స్ మైనస్ మిడిల్ లెటర్ తీసేసాడు అంతే. ఆన్సర్ ఈస్ 13. నెక్స్ట్ మా 55. In a certain code language, catering is written as 10, 15. 1 second ma. Written as 10, 15, 29, 23. Then how chorus
బీ రిటర్న్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్ కదా మా రెండిట్లో ఒకటే కాబట్టి నేను తెలుగుని చూస్తున్నానమ్మా. దాన్ని కొంచెం పైకి లేపుదాం. ఇప్పుడు చూడు, ఒక కోడ్ భాషలో క్యాటరింగ్ అనే వర్డ్ని వాడు ఏ విధంగా రాస్తున్నాడు మా 10 15 10 15 అని చదవకూడదు యాక్చువల్గా. 1 0 1 5 2 9 2 3 అని చదవాలి. అమ్మా నా క్యాటరింగ్ అనే పదం నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఏంటంటే లెటర్స్ ఏంటంటే 8 మా. 7 అంటే 8 మా. అంటే డైరెక్ట్గా సి అంటే 1, ఏ అంటే 0 అనుకుంటే టీ అంటే మళ్ళీ 1 రాదుగా, అంటే డైరెక్ట్ కోడింగ్ కాదు, ఇంకోటి ఏదో చేస్తున్నాడు. పోనీ సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్, సమ్ ఆఫ్ ద డిజిట్స్, సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ అనుకుంటే సి అంటే 3, అది ఆ ఊరు వెళ్ళిపోయింది అనుకుందాం. ఏ అంటే 1, ఈ రెండు ఊర్లలో ఏదో ఒకటి ఏ అనుకుంటే మరి ఇంకో ఏ ఉంటేనేగా ఇంకొక 1 వచ్చేది, అంటే ప్లేస్ వాల్యూ సంబంధించింది కాదు. పోనీ డైరెక్ట్గా ప్లేస్ వాల్యూసా కాదు, సమ్ ఆఫ్ ద డిజిట్సా కాదు. పోనీ ఆపోజిట్ పేర్స్ సిఎక్స్ క్రక్స్ అనుకుంటే ఎక్స్ అంటే 24, ఇక్కడ 23 ఉంది అనుకుంటే మిగతావి ఏ టు జెడ్ 26 లేదుగా, సో అది కూడా కాదు. అప్పుడు ఇంకోటి ఏదో ఆలోచన చేయాలిగా మా. జాగ్రత్తగా గమనించు. సి అంటే 3, జి అంటే 7, సమ్ ఆఫ్ ద ఎండ్ నెంబర్స్ 3 + 7 = 10. హే సరిపోయింది. ఏ అంటే 1, ఎన్ అంటే 14, సమంతా 15. హే 15. టీ అంటే 20, ఐ అంటే 9, సమంతా 29. సరిపోయిందమ్మా. ఈ అంటే 5, ఆర్ అంటే 18, సమంతా 23. సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ద ఎండ్ లెటర్స్. సో ఇప్పుడు నేను కోరస్ అనే వర్డ్ తీసుకొని C3 8 15 18 21 19. Sum of the place values of the end letters 19 + 3 22. Sum of the place values of 8 and 21 becomes 29. 15 and 18 33. అంటే 22 29 33. 22 29 33. ఆన్సర్ ఈస్ సి. సిలో ఉంది అది కదమ్మా. సో ఆన్సర్ ఈస్ సి, 22 29 33. ఆప్షన్ ఈస్ సి. Problem number 56. Find the number that come in the place of question mark. క్వశ్చన్ మార్క్ గుర్తులో వచ్చేదాన్ని గుర్తించండి అంటున్నాడు. మా నీకు అవి కనిపిస్తున్నాయా నెంబర్స్? వాడు వృత్తంలో ఇక్కడ 89 16 అండ్ ఇది 10, ఇది 24, ఇది 18, ఇక్కడ 225 అంట, ఇది 101, ఇది 2, ఇది 20, ఇది ఎంతమ్మా 6. ఇక్కడ ఏమొస్తుంది అని అడిగాడు కదా మా. జాగ్రత్త చూద్దామా. మా నాకు 101, సో ఇక్కడేమో 25 ఉందమ్మా, ఇక్కడ 25 ఉంది లోపల. నెక్స్ట్ 101 to 20 అంట. మనకు 20 స్క్వయర్ 400, 2 స్క్వయర్ 4, 400 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 404. కానీ మనకేమో 101 ఉంది. హే బై 4 చేయి 101 వస్తుంది. సరిపోయింది. సేమ్ టు సేమ్ ఇక్కడ పోవాలి మనం. 10 స్క్వయర్ 100, 16 స్క్వయర్ 256, సమంతా 356. అమ్మ ఇక్కడేమో 90 మా అప్రాక్సిమేట్లీ అనుకుందాం. 89 కదా 90 అనుకుంటా. ఇదేమో 360 అనుకుంటా. 9 4 36, 94 360. అంటే బై 4 వేస్తే మళ్ళీ అదే వస్తుంది చూడమ్మా. 8 4 8 4 32, 9 4 36. కరెక్ట్ సరిపోయిందమ్మా బై 4. అంటే ఏం చేస్తున్నాడు,
బయట నెంబర్స్ స్క్వేర్ చేసి వాటిని యాడ్ చేసి బై 4 చేస్తున్నాడు. అలాగే 24 స్క్వేర్ ప్లస్ 18 స్క్వేర్ బై 4. 24 స్క్వేర్ 576 ప్లస్ 18 స్క్వేర్ 324 by 4. 6 plus 4 10 1 9 1 0 9 by 4. మా 4 1s 4 2s 4 రెండ్లు 8 9 కదా 1 కదా ఉంటుంది 10. 4 రెండ్లు 8 9 10 2 4 5 20. అంటే మనం 900ని 4తో భాగాహారం చేస్తే మనకు వస్తుంది 225. సరిపోయిందా? ఎస్. సేమ్ ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ బయట ఉన్నటువంటి నెంబర్స్ స్క్వేర్ చేసుకోమా. 6 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 25 ఉండాలమ్మా. సో 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25 4s are 100. దెన్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 36 దట్ ఈజ్ ఈక్వల్ టు 64. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 64 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. కాబట్టి మన ఆన్సర్ ఏంటమ్మా 8. సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. Okay, problem number 57. In a certain code language, reasoning is written as ZVIOPTTMR anta. అయితే స్టేట్మెంట్ బి రిటర్న్ ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్. స్టేట్మెంట్ ఎలా రాస్తా ఉన్నాయి అని అన్నాడు కదా. మరి రెండిట్లో ఒకటే కాబట్టి కొంచెం పైకి రాసుకుంటున్నానమ్మా. ఫస్ట్ రీజనింగ్ చూడు. రీజనింగ్ అనే వర్డ్ని ఎలా రాశాడమ్మా? ZVIOPTTMR. మనం క్లియర్గా అబ్జర్వ్ చేయి. రీజనింగ్ అనే వర్డ్లో ఉన్నటువంటి సేమ్ లెటర్సే వాడా లేదా కొత్త లెటర్స్ వాడా అంటే అన్ని కొత్త లెటర్సే ఉన్నాయి. కొత్త లెటర్స్లో ఉన్నప్పుడు రూల్ నెంబర్ 2 ఆపోజిట్ పేర్సే కాదా. IR ఇండియన్ రైల్వేస్, ఇదిగో I. EV ఇండియన్ రైల్వేస్. A to Z ఇండియన్ రైల్వేస్. SH హైదరాబాద్ సికింద్రాబాద్. వారిని హెచ్ లేదు ఇక్కడ. OL ఎల్ లేదే. NO MN ఎం లేదే. ఓ ఎం ఏడుందరు. ఇదేంద్రా వీటికేమో ఆపోజిట్ పేర్స్ వచ్చినాయి, మీతో రావట్లేదా? IR ఇండియన్ రైల్వేస్. NM మ్యాన్ ఇండియన్ రైల్వే. తర్వాత GT గ్రాండ్ ట్రంక్. హే ఫస్ట్ 3 లాస్ట్ 3 ఏమో ఆడి సింప్లీ ఆపోజిట్ పేర్స్ పెట్టుకున్నాడు. మిడిల్ వాటికి మాత్రం అలా కాకుండా ఇంకోటి ఏదో లాజిక్ పెట్టుకున్నాడు. అమ్మా ST +1 OP +1 NO +1 అంటే ఫస్ట్ 3కేమో నాకు ఫస్ట్ 3 లెటర్స్ని రివర్స్ చేసి ఆపోజిట్ పేరుమా, లాస్ట్ 3 లెటర్స్ రివర్స్ చేసి ఆపోజిట్ పేరుమా, మిడిల్లో వాటికి రివర్స్ చేసి +1 చేసాడు అంతే. సింప్లీ SON రివర్స్ చేస్తే NOS సంబంధించినవి రావాలి. NOOPST. సో ఫస్ట్ 3 రివర్స్ చేసి ఆపోజిట్ పేర్, లాస్ట్ 3 రివర్స్ చేసి ఆపోజిట్ పేర్, మిడిల్ 3 రివర్స్ చేసి +1 చేసాడు అంతే. సో ఇప్పుడు మనం ఈ కోడింగ్ దేనికి వాడుకోవాలి? స్టేట్మెంట్కి వాడాలి. మా ఫస్ట్ 3 మిడిల్ 3 లాస్ట్ 3. సో ఫస్ట్ 3 రివర్స్ అయ్యి A to Z TG గ్రాండ్ ట్రంక్, SH హైదరాబాద్ సికింద్రాబాద్. నెక్స్ట్ 3 రివర్స్ చేస్తే TU +1 కదమ్మా, EF +1 MN +1 అలాగే EV లవ్ MN మ్యాక్ GT గ్రాండ్ ట్రంక్. కాబట్టి ZGH UF NFU NFU GMV. సరిపోయింది ఆప్షన్ డి. ఇంకెక్కడ కూడా లేచి చూడు, మాది ఆప్షన్ డి ఒకటే ఉంది. సో ఫర్ ద క్వశ్చన్ 57 ఆన్సర్ ఇస్ డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 58 డైరెక్షన్స్ అమ్మా. ముందుగా మనం ఇంగ్లీష్ చెప్పుకుందాం, ఆ తర్వాత తెలుగులోకి వస్తానమ్మా. నేను ముందుగా ఇంగ్లీష్ మాట్లాడుకుందాం. 2 friends Rakesh and Santosh were standing towards the north at a point. మా ఇద్దరు కలిసి ఒకటే ప్రారంభ స్థలం నుంచి వాళ్ళు బయలుదేరడం జరిగిందమ్మా.
ఇద్దరు కలిసి ఉదయాన్నే టీ తాగుదామని ఒక ప్లేస్కి వచ్చారు. మామ మామ అనుకుంటా టీ తాగేశారు. తాగేసి ఫ్రమ్ దేర్ అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. లాక్డౌన్ బయట ఉండే కొడతారు అందుకని. సంతోష్ వాక్ 5 meters టు హిజ్ లెఫ్ట్. అమ్మ ఇంకోటి మాట చెప్పాడు. వాళ్ళందరూ కూడా 2 ఫ్రెండ్స్ రాకేష్ అండ్ సంతోష్ వర్ స్టాండింగ్ టువర్డ్స్ ద నార్త్. అందరూ నార్త్ వైపు నించొని ఉన్నారు. ఇద్దరు కూడా నార్త్ వైపు నించొని సంతోష్ ఏం చేశారంటే 5 meters టు హిజ్ లెఫ్ట్. నేను ఇప్పుడు ప్రెసెంట్ నార్త్ వైపు ఉన్నానమ్మా, నేను లెఫ్ట్ తిరిగాను అంటే వెస్ట్కి వెళ్తున్నట్టు అర్థం. అంటే నార్త్ వైపు చూసినటువంటి సంతోష్ లెఫ్ట్ సైడ్ తిరిగాడంటే సంతోష్ మనకి లెఫ్ట్ సైడ్ అంటే వెస్ట్ వైపు వెళ్తున్నాడు అని అర్థం. ఎంత వెళ్ళాడమ్మా? 5 meters. ఎవడు? సంతోష్. సంతోష్ మనకి వెస్ట్ వైపు వెళ్తున్నాడు. తర్వాత చూడు, అండ్ అగైన్ హీ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్ అండ్ వాక్ ఫర్ 10. అమ్మా వెస్ట్ నుంచి లెఫ్ట్ అంటే సౌత్ అమ్మా. సౌత్కి వచ్చి అతను ఏం చేశారు? 10 meters నడిచారు కదా. తర్వాత దెన్ రాకేష్ వాక్ 2 meters టువర్డ్స్ నార్త్. అమ్మా ఇద్దరు కూడా మొదటిగా నార్త్ వైపే చూస్తున్నారు. సంతోష్ ఏమో లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు, కానీ రాకేష్ మాత్రం 2 meters టువర్డ్స్ ద నార్త్ అట్టగే ముందు పోయాడు. ఎంత వెళ్ళాడు రాకేష్? 2. రాకేష్ ఎంత వెళ్ళాడంటే 2 meters వెళ్ళాడమ్మా. ఆ తర్వాత దెన్ 5 meters టు హిజ్ రైట్. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకున్నాడు 5. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకున్నాడు 5. ఇప్పుడు ఇక్కడ రాకేష్ ఫైనల్ పాయింట్, ఇక్కడ సంతోష్ ఫైనల్ పాయింట్. అయితే వాడి క్వశ్చన్ చూడమ్మా, వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ రాకేష్ అండ్ రాకేష్ కాదు, రాజేష్ కాదమ్మా, పొరపాటు పడింది. ఇది రాజేష్ కాదు, రాకేష్ అండ్ సంతోష్ రైట్ నౌ. ఇప్పుడు రాకేష్కి సంతోష్కి మధ్య ఆ డిస్టెన్స్ అడుగుతున్నాడమ్మా. ఈ డిస్టెన్స్ ఎంత? ఇది నాకు కావాల్సింది. ఇక గుర్తుపెట్టుకో, ఈ రెండు ఇక్కడ కలవాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు కలుపుకోవాల్సిన అవసరం లేదు అక్కడ. ఓకే, సో నాకు ఇక్కడ వర్టికల్ డిస్టెన్స్ హారిజాంటల్ డిస్టెన్స్ నువ్వు కనుక్కోవాలి. వర్టికల్ డిస్టెన్స్ హారిజాంటల్ డిస్టెన్స్ అంతా కనుక్కోవాలి. ఇది 5 అమ్మా, ఇది 5 అమ్మా. టోటల్ హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత? 10. 5 + 5 కాబట్టి. వర్టికల్ డిస్టెన్స్లో ఇది 10, ఇది 2. మొత్తం ఎంతమ్మా? 10 + 2 అంటే 12. సో బేస్ ఏమో 10, హైట్ ఏమో 12. Whenever we have base and height, then to find the diagonal or distance, d is equal to square root of base square 10 square 100 plus height square 12 square 144. Samantha 244. Root of 244. మనకి ఆన్సర్స్లో డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేసాడా, ఇంకా ఖచ్చితమైన ఆన్సర్ కనుక్కున్నాడు అంటే డైరెక్ట్ వాల్యూ ఇచ్చేసాడు 244 meters అని చెప్పేసి. కాబట్టి రూట్ ఆఫ్ 244 ఈజ్ మై ఆన్సర్. ఓకే, సో మన ఆన్సర్ ఏంటమ్మా? ఆన్సర్ డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంగ్లీష్ అయిపోయింది కదా, తెలుగులో మాడుకుందా. ఇద్దరు స్నేహితులు రాకేష్ మరియు సంతోష్ ఒక బిందువు వద్ద ఉత్తర దిశ వైపు తిరిగి నిలబడి ఉన్నారు. ఇద్దరు కూడా ఉత్తరం వైపు, నార్త్ వైపు ఉత్తరం వైపు చూస్తూ నిలబడి ఉన్నారంట. అక్కడి నుండి సంతోష్ ఎడమకు తిరిగి 5 మీటర్లు. ఇద్దరు కూడా ఒకటే ప్రారంభ స్థలం నుంచి నార్త్ వైపు, ఉత్తరం వైపు చూస్తూనే అందులో సంతోష్ ఎడమ వైపునకు 5 మీటర్లు నడిచాడు. తర్వాత మళ్ళీ ఎడమకు తిరిగి 10 మీటర్లు. వెస్ట్కి ఎడమ అంటే దక్షిణం వైపు, పడమరకి, ఎందుకంటే ముందుగా అతను ఉత్తరం నుంచి ఎడమకు తిరిగాడు అంటే పడమరకి ఎడమకు తిరిగితే సౌత్, దక్షిణం అవుతుంది. ఎంత వచ్చాడంటే 10 మీటర్లు రావడం జరిగింది. తర్వాత నడిచాడు. అయితే రాకేష్ ఉత్తరం వైపు 2 మీటర్లు నడిచాడు. ముందుగా ఇట్లానే సీదా పైకి పోయాడు, ఉత్తరం వైపు 2 మీటర్లు. మరలా కుడివైపు తిరిగి 5 మీటర్లు నడిచాడు. ఇక్కడ నుంచి కుడివైపు తిరిగి 5 మీటర్లు నడిచాడంట. ప్రస్తుతం రాకేష్ మరియు సంతోష్ల మధ్య అతి తక్కువ దూరం ఎంత? వాడు ప్రతిసారి అతి తక్కువ డిస్టెన్స్ అడగాల్సిన అవసరం లేదమ్మా. డిస్టెన్స్ అంటేనే షార్టెస్ట్ డిస్టెన్స్ అని అర్థం. సో అతి తక్కువ డిస్టెన్స్ అంటే ఈ డయాగ్నల్ కనుక్కోవడమే. నాకు ఇక్కడ బేస్ హైట్ తెలియాలి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. ఇన్ దిస్ గివెన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హారిజాంటల్ డిస్టెన్స్ ఇది 5, ఇది 5, మొత్తం కలిపితే 10. వాట్ ఈస్ ద హారిజాంటల్ డిస్టెన్స్? 10. And the vertical distance 10 2, that is equal to 12. So whenever we have base and height, to find the diagonal
D is equal to square root of 12 square plus 10 square. That is equal to root of 244. And my answer is D. సరిపోయిందమ్మా? Yes. 59. Find the number that comes in the place of question mark. ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చు దానిని గుర్తించండి అన్నాడమ్మా. అమ్మా ఇక్కడ మనకి 3, 3, 4, 5 నుంచి 57 అలా వచ్చింది. మొత్తాన్ని యాడ్ చేసావా? యాడ్ చేసి అంత ఎందుకు వస్తుంది? 9 + 6 15 వస్తుంది. సో ప్రొడక్ట్ ఏం చేద్దామా? 5 మూల 15, 4 మూల 12. 15 + 12 వేస్తే 57 రావు. ఈ రెండుని హెచ్ వేసి ఈ రెండుని హెచ్ వేద్దామా? 15, 12 సేమ్ టు సేమ్. 20 + 9 29 సేమ్ టు సేమ్. అదేది కాదు. ఇంకోటి ఏదో చూసుకోవాలిగా మా. దీని దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. 54 రావాలి, మల్టిప్లికేషన్స్ కుదరవు అమ్మా. ఒక్కసారి ఈ గ్రూప్లో ఉన్నటువంటి ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేయి. 5 4s are 20, 20 3s are 60. 3 × 5 × 4 60. కానీ నాకేం 54 కావాలి. 60 54 ఏంటంటే 6 డిక్రీజ్ అయినట్టే. ఆ 6 ఇక్కడ ఉందిగా, తీసుకొచ్చి పెట్టి చెప్తా. 6 సరిపోయిందా? ఇప్పుడు అదే విధంగా ఇక్కడ కూడా వెళ్దామా మా. 5 × 4 20, 20 3s are 60. దాంట్లో నుంచి 3 తీసే, దట్ ఈజ్ ఈక్వల్ టు 57. సరిపోయిందా? సేమ్ టు సేమ్. ఇప్పుడు మనం దీనికి అప్లై చేద్దాం. 5 3s are 15, 15 7 15 ఏళ్ళు 15 ఏళ్ళు 100 -6, దట్ ఈజ్ ఈక్వల్ టు 99. సరిపోయిందమ్మా? అండ్ మై ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఫర్ 59. 60. ఇంట్రడ్యూసింగ్ ఏ బాయ్ మా బ్లడ్ రిలేషన్స్. అంకిత్ సెడ్. మా ముందుగా మనం ఇంగ్లీష్ చదివి తర్వాత తెలుగులోకి వచ్చేద్దామా మనం. ఇంట్రడ్యూసింగ్ ఏ బాయ్ అంకిత్ సెడ్. ఒక బాలుడిని మనకి పరిచయం చేస్తూ అంకిత్ అనేవాడు మనతో చెప్తున్నాడు. హీ ఈజ్ ద సన్. హీ అంటే ఎవరు? ఇక్కడ ఆ బాలుడు గురించి, బాయ్ గురించి. అవునా? ఒక్కసారి మాట్లాడుకుందాం, ఇంగ్లీష్లో రాసుకుందామా. హీ ఈజ్ ద సన్ ఆఫ్ daughter of my grandfather. Grandfather's son అంట. Grandfather's son. అమ్మా అసలు క్వశ్చన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని ఇంపార్టెంట్. ఇంట్రడ్యూసింగ్ ఏ బాయ్ అంకిత్ సెడ్. ఒక బాలుడిని మనకి పరిచయం చేస్తూ అంకిత్ అనేవాడు చెప్తున్నాడు. చెప్తుంది ఎవరంటే ఇక్కడ అంకిత్. హూ ఇస్ ద స్పీకర్? అంకిత్. ఇక్కడ మై అనే పదం అంకిత్ గురించి, హిజ్ అనే పదాలు అతను ఇంట్రడ్యూస్ చేసినటువంటి బాలుడు, బాయ్ గురించి మాట్లాడుతుంది. ఇంట్రడ్యూసింగ్ ఏ బాయ్ అంకిత్ సెడ్ హీ ఈజ్ ద సన్. ఇక్కడ హీ అంటే ఎవరు? ద బాయ్. హీ ఈజ్ ద బాయ్. హీ ఈజ్ ద సన్ అన్నాడు అంటే దట్ బాయ్ ఈజ్ ద సన్ ఫర్ హూమ్. ఎవరికి కొడుకు? హీ ఈజ్ ద సన్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ సన్. ఇక్కడ 2 ఆఫ్లు వచ్చాయి. నేనేం చెప్పానమ్మా, ఆఫ్కి బిఫోర్ అంతా వదిలే, ఆఫ్ తర్వాత నుంచి క్వశ్చన్ స్టార్ట్ చేయి. ఆఫ్ తర్వాత మై దగ్గర నుంచి స్టార్ట్ చేయి. మై అంటే హూ ఇస్ ద స్పీకర్ హియర్? అంకిత్. సో అంకిత్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ అ మేల్ పర్సన్. తీసుకున్నాడే ప్రాబ్లం. మై గ్రాండ్ ఫాదర్స్ సన్. మా తాతగారికి కొడుకు అనగా నాన్న దగ్గరికి వస్తే బయటకు తోస్తా. నాన్న ఎందుకు? మీ తాత అన్నాడు. ఏ తాత చెప్పాడో నీతో? మీ నాన్నగారి నాన్న మీ తాతే. మీ అమ్మ వాళ్ళ నాన్న మీ తాతే. 2 తాతలు ఉన్నారు. మీ నాన్నగారి తాత మీ నాన్నగారి నాన్న అనుకుంటే ఆ తాతకి కొడుకు మీ నాన్నగారు. మీ నాన్నగారు ఎందుకు అవ్వాలి? మీ బాబాయ్ కూడా అవ్వచ్చు, మీ పెదనాన్న కూడా అవ్వచ్చు. మీ అమ్మగారి సైడ్ తీసుకుంటే మీ అమ్మ వాళ్ళ నాన్న మీ తాత, ఆ తాత కొడుకు అంటే మీ మేనమామ. ఇంకో కొడుకున్న మేనమామే మాట. అంటే ఇక్కడ మై గ్రాండ్ ఫాదర్ సన్ అంటే మా నాయన, మా పెదనాయన లేదా చిన్నాయన, మా మేనమామ, ముగ్గురు వచ్చే అవకాశం ఉంది. దొరికింది కదా అని చెప్పి లడ్డాల నాన్న దగ్గర బొమ్మాక. ఉన్న ప్రతి కేసు ఆలోచన చేయి. మై గ్రాండ్ ఫాదర్ సన్ ఈజ్ మై ఫాదర్ ఆర్ మై అంకుల్. హిస్ డాటర్, వాళ్ళ కూతురు. మా నాన్న కూతురు అయితే మా చెల్లె. మా బాబాయి లేదా మేనమామ కూతురు అయితే నా కజిన్. ఆ పర్సన్కి కొడుకే ఈడు. మా నాన్న సైడ్ తీసుకుంటే మా నాన్న కూతురు మా చెల్లెలు. మా చెల్లి కొడుకు ఎవడరా అంటే మా నెఫ్యూ గడు, మా మేనల్లుడు.
మా కజిన్ అనుకుంటే కనుక కజిన్ బిడ్డ, నో రిలేషన్. సో నాకు ఇక్కడ 2 ఆన్సర్లు, ఒకటి నెఫ్యూ, రెండోది నో రిలేషన్. 2 లేవు. ఉందిరో, నెఫ్యూ ఉంది. ఆన్సర్ ఈస్ డి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలా గాల్లో చేస్తే మార్క్స్ గాల్లోనే పోతాయిగా, అందుకోసం మనం ఏం చేద్దాం అంటే డయాగ్రామ్ తీసుకుందాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? మై అంకిత్ దగ్గర నుంచి. అమ్మ కొంచెం జాగ్రత్తగా వినమ్మా. అంకిత్ చెప్తున్నాడు మై గ్రాండ్ ఫాదర్ సన్ అన్నాడు. అంకిత్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అంటే అంకిత్ ఫాదర్స్ ఫాదర్, వన్ కండిషన్ మై డియర్. అలానే అంకిత్ ఫాదర్కి ఫాదర్ గ్రాండ్ ఫాదర్. ఆ గ్రాండ్ ఫాదర్స్ సన్ అంటే ఒకటి వాళ్ళ నాయన, ఇంకోటి ఆ తాతగారికి ఇంకో కొడుకున్నాడు అనుకో, అంటే అంకిత్ వాళ్ళ బాబాయి లేదా పెదనాన్న. ఇదో కేసు. అమ్మా ఇక్కడ అంకిత్కి గ్రాండ్ ఫాదర్ అంటే వాళ్ళ ఫాదర్ సైడ్ అని తీసుకోవాలి, వాళ్ళ మదర్ సైడ్ అని తీసుకోకూడదు. అంకిత్స్ మదర్స్ ఫాదర్ ఈజ్ ఆల్సో గ్రాండ్ ఫాదర్ ఆఫ్ అంకిత్. సో ఈ గ్రాండ్ ఫాదర్కి సన్ అంటే అంకిత్ వాళ్ళ అమ్మగారికి బ్రదర్, మేనమమ్మ. సో మొత్తంగా మనకి 3 పాసిబిలిటీస్. మై గ్రాండ్ ఫాదర్స్ సన్స్ డాటర్, మై గ్రాండ్ ఫాదర్స్ సన్ మా అంకుల్, ఆయనకి డాటర్ నా కజిన్, ఆమెకు కొడుకు నో రిలేషన్. నా కజిన్ వరకే నా బంధుత్వం. నా కజిన్ ఎవడో వేరే వాడిని చేసుకుంటే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది, వాళ్ళ రక్తం వస్తుంది, మంది ఎందుకు వస్తుంది? వాళ్ళ బిడ్డలకే సంబంధం లే, నో రిలేషన్. ఈ కేసు ప్రకారం నో రిలేషన్. ఈ కేసు తీసుకుంటే అంకిత్స్ గ్రాండ్ ఫాదర్ సన్ ఈజ్ సపోజ్ అంకిత్స్ ఫాదర్ అండ్ హిజ్ ఫాదర్స్ డాటర్ ఈజ్ అంకిత్ సిస్టర్, ఓన్ సిస్టర్. The daughter's son means Ankit sister's son. Ankit sister's son is the nephew for Ankit. ఆ బొడ్డోడు, ఆ బాయ్ గాడు అంకిత్ గారికి ఏమవుతాడంటే నెఫ్యూ. ఈ కేసు ప్రకారం ఫ్రమ్ దిస్ కండిషన్ అంకిత్స్ మదర్స్ ఫాదర్ ఈజ్ ఆల్సో గ్రాండ్ ఫాదర్ ఆఫ్ అంకిత్ అండ్ హిజ్ సన్ ఈజ్ అంకిత్స్ అంకుల్, వాళ్ళ మేనమామ. హిజ్ డాటర్ ఈజ్ అంకిత్స్ కజిన్ అండ్ హర్ సన్ ఈజ్ ద బాయ్, నో రిలేషన్. ఇక్కడైతే నో రిలేషన్. గుర్తుపెట్టుకున్న రిలేషన్ అంతా నాకు కజిన్స్ వరకే తప్ప వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు మనం కజిన్ అనకూడదు, వాళ్ళ పిల్లలు మనకు సంబంధం లేదు, నో రిలేషన్. ఆన్సర్ ఈస్ నెఫ్యూ. ఉన్న వాటి ప్రకారం తీసుకోవాలంతే, ఆప్షన్స్ ప్రకారంగా. ఒరిజినల్ ఆన్సర్ అయితే నెఫ్యూ ఆర్ నో రిలేషన్, కానీ అక్కడ నెఫ్యూ మాత్రమే ఉంది కాబట్టి నెఫ్యూ అనే ఆన్సర్ చెప్పాలి. గుర్తుపెట్టుకో. తెలుగులో మాట్లాడుకుందామా. ఒక బాలుని పరిచయం చేస్తూ అంకిత్ ఇలా అన్నాడు. ఏమనంటే అతను నా తాతగారి కుమారుని కుమార్తెకు కొడుకు. ఆ బొడ్డోడు ఎవడంటే అతను నా అన్నాడు. నా అంటుంది ఎవరు ఇక్కడ? అంకిత్. నా తాతగారు అన్న. నా తాతగారు అంటే మా నాన్న వాళ్ళ నాన్న, మా అమ్మగారికి నాన్న, ఇద్దరు కూడా మా తాతలే. సో మా తాతగారి కొడుకు అంటే మా నాన్న. మా నాన్న ఎందుకు అవ్వాలి? అంకిత్ వాళ్ళ నాన్న తాత అనుకుంటే ఆయన కొడుకు అంకిత్ వాళ్ళ బాబాయ్ కానీ పెదనాన్న ఎందుకు అవ్వకూడదు? అలాగే వాళ్ళ అమ్మ తరపు తీసుకుంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న తాత అనుకుంటే ఆ తాతకి కొడుకు అంకిత్ వాళ్ళ మేనమామ, అది ఎందుకు అవ్వకూడదు? సో అతను నా తాతగారి కుమారుని కుమార్తెకు కొడుకు. ఈయనకి కుమార్తె, ఆ కుమార్తెకి కొడుకు. ఈ అమ్మాయి ఎవరు? అంకిత్ వాళ్ళ దాయాది. దాయాది బిడ్డలతో నో రిలేషన్, సంబంధం లేదు, ఏమీ కాడు. వాళ్ళు ఎవరో ఊరవతరోళ్ళు, బయట వాళ్ళు అయిపోయారు, మనతో సంబంధం లే. నా దాయాదుల వరకే, వాళ్ళ బిడ్డలతో నా సంబంధం లే. అంకిత్ వాళ్ళ ఫాదర్ తాత అనుకుంటే ఆ తాతగారి కొడుకు వాళ్ళ నాన్న, అంకిత్ వాళ్ళ నాన్న అనుకుంటే ఆ నాన్నకి కూతురు అంకిత్ వాళ్ళ సోదరి, ఆమెకి బిడ్డ, కలిగిన బిడ్డ. నా సొంత సిస్టర్, నా సోదరికి కొడుకు నా మేనల్లుడు, మేలో పుట్టిన నల్లుడు, మేనల్లుడు. ఆన్సర్ ఈస్ డి. ఇంకోటి ఉంది, మా అమ్మ వాళ్ళ నాన్న మా తాత, ఆ తాతగారి కొడుకు మా మేనమామ, మా మేనమామ కూతురు చేసుకుంటే వైఫ్ అయ్యేది, చేసుకోలేదు కాబట్టి చేసుకోవాలి అన్న రూల్ ఏం లేదుగా. సో లేదు కాబట్టి దాయాది కూతురు. కొంతమంది కొడుకు, నో రిలేషన్. కొంతమంది వస్తారు లేసుకుంటా, సార్
మా మేనమామ కూతురు నేను పెళ్లి చేసుకుంటా, అప్పుడు నాకు ఇది నా కొడుకు కదా, సొంత కొడుకు కదా, అందరు కొడుకు కదా అని చెప్పి ఇసిరేయడమే బయటికి. ఆన్సర్ ఆడికి కొడుకు కూడా ఉంది, ఇసిరేస్తాడు పెడితే. పెట్టకూడదు. ఓకే, సంబంధం లే. ఆడు చేసుకునేది చెప్పాడా, వాళ్ళని చేసుకోకూడదు, సంబంధం లేదు. ఓకే, దారిలో ఆన్సర్ ఈస్ మేనల్లుడు అంతే. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 61. Statements and conclusion. Mark, statements and conclusion. Conclusion అంటే what we have conclude from the given statement. వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మనం ఏం డిరైవ్ చేయగలము అనేది మనం చెప్పాలి ఇక్కడ. స్టేట్మెంట్: చిల్డ్రన్ షుడ్ అలౌడ్ టు ప్లే గేమ్స్ ఇన్ ద ప్లే గ్రౌండ్. ఇట్ గివ్స్ ఎ డిఫరెంట్ అప్రోచ్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. అమ్మ, ఒక ఆథర్ ఏం చెప్తున్నాడంటే, పిల్లలని, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గ్రౌండ్లో ఆడుకునే విధంగా చేయాలి. ఒకప్పుడైతే మనం హ్యాపీగా మైదానంలో కూర్చొని ఆటలు ఆడుకున్నాం. గ్రౌండ్కి వెళ్ళి ఆదివారం అయితే క్రికెట్ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. సో మట్టి వాసన అనేది తెలిసేది మనకి. మట్టి నుంచి ఆ క్రిములు అవన్నీ మన బాడీలోకి వెళ్ళేవి. సో మనకి అవి బాగానే ఉండేటోళ్ళం. ఇప్పుడు ఎలా ఉండేవి? సో మనకి బ్యాక్టీరియాలు, వీటిలో మంచి చేసే బ్యాక్టీరియా ఉంటాయి, చెడు చేసే బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి. సో మనం ఆటలాడుకోవడం వల్ల వచ్చే ఆ మట్టిలో నుంచి వచ్చే కొన్ని మన బాడీకి చాలా హెల్ప్ అయ్యేవి. కానీ ఇప్పుడు ప్రెసెంట్ అలా ఆటలాడే వాళ్ళు చాలా తక్కువ, అందరూ పబ్జీలే. సో అందుకోసం ఏం చెప్తున్నాడంటే, పిల్లలను మైదానంలో ఆటలో ఆడేలా చెయ్యాలని ఆడు చెప్తున్నాడు. కాబట్టి మనం దాన్ని సమర్థంగా సమర్థించాలి. ఇది సమస్య పరిష్కారానికి మరియు నిర్ణయం తీసుకోవడానికి భిన్నమైన విధానాన్ని ఇస్తుంది. ఇది స్పీకర్ యొక్క అభిప్రాయం. దాని నుంచి నువ్వు ఏం అర్థం చేసుకున్నావు? నెంబర్ 1, పిల్లల మానసిక మరియు శారీరక అభివృద్ధికై మైదానంలో ఆటలు ఆడడం చాలా అవసరం. ఆయన ఏం చెప్పాడమ్మా? అలా నిర్ణయాలు తీసుకొని కూడా చెప్తున్నాడు. ఇది సమస్య పరిష్కారానికి అంటే అతనికి చిన్నపిల్లలకి ఏదైనా సమస్య వస్తే దాన్ని వాళ్ళే పరిష్కరించుకుంటారు. అలాగే డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళకి ఇది దోహదపడుతుంది అని చెప్తున్నాడు. ఎస్, అతని ఉద్దేశం ప్రకారం అదే ఇది తీర్మానం. ఎస్. నెంబర్ 2, పిల్లలు ఆటలు ఆడడం మరియు చదవడం మధ్య సమతుల్యత ఉండాలి. అది నువ్వెలా డిసైడ్ చేస్తావు? చదువు గురించి ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు మధ్యలోకి? సంబంధం లేదు కదా నీతో. సమతుల్యత ఉండాలి అదంతా ఎవడు చెప్పాడు నీతో? ఇదేమంటారంటే, కొంతమంది పేరెంట్స్ దీని ఎగైనెస్ట్గా పిల్లల్ని ఆటలాడిస్తే అట్లాగా, వాళ్ళు చదువుకునేది అట్లా, ఐఐటి జేఈ కొట్టాలి మా వాళ్ళు ఇప్పటి నుంచే 2వ క్లాస్ నుంచే అని చెప్పేసి దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళని ఆటలాడకుండా చేస్తారు చూసారా? సో వాళ్ళు దీన్ని వ్యతిరేకించే దాంట్లో పిల్లలు ఆటలాడడం మరియు చదవడం రెండింటి మధ్య సమతుల్యత ఉండాలి అని చెప్పే విధంగా చెప్తున్నాడు. సో ఇదే సంబంధం లేదు. ఓకే, చదవడం గురించి మాట్లాడడం అది డెసిషన్ మేకింగ్ గురించి మాట్లాడుతున్నాడు అంతే. సో అదే విధంగా వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే సొల్యూషన్ తీసుకోగలరు అని అంటున్నాడు. అతని ప్రకారం మనం వెళ్ళాలి. ప్లేయింగ్ గేమ్స్ ఇన్ ద గ్రౌండ్స్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ మెంటల్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చిల్డ్రన్. మనకి తెలుసు, ఇంట్లో కూర్చొని ఎప్పుడు ఇంట్లో ఉంటే ఎట్లుంటావు, మొద్దు పప్పులా ఉంటావు. అయితే బయటకు వెళ్ళి ఆడాడు. సో సొసైటీ తెలుస్తుంది, మనం మంచి డెసిషన్ తీసుకుంటాం. సో అని చెప్తున్నాడు. ఎస్, రైట్. నెంబర్ 2, children should have a balance between playing games and studying. సో దానికి సంబంధం లేదు, చదువుకి దీనికి సంబంధం లేదు. సో ఆన్సర్ ఇస్ ఓన్లీ 1. కేవలం ఒకటి మాత్రమే సమర్థంగా వస్తుంది. ఇఫ్ ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్, దెన్ మార్క్ యువర్ ఆన్సర్ యాజ్ డి. యష్మా, డైరెక్షన్స్ ముందుగా ఇంగ్లీష్ చెప్పుకుందాం, తర్వాత తెలుగులోకి వస్తాం. అమ్మా 62 వాడు ఏం చెప్తున్నాడు? ఏ మ్యాన్ వాక్స్ 20 meters టువర్డ్స్ నార్త్, దెన్ టర్న్స్ రైట్, వాక్స్ ఫర్ 3, దెన్ ఫర్ 4 లెఫ్ట్. ఓకే, క్వశ్చన్ చివరిలో హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ హిస్ ఇనిషియల్ పొజిషన్. ఇనిషియల్ పొజిషన్ నుంచి ఇప్పుడు అతను ఎంత దూరంలో మరియు ఏ డైరెక్షన్ లో ఉన్నాడు అంటున్నాడు కదా. మనం షార్ట్ కట్ అప్లై చేసుకోవచ్చుగా. ఫస్ట్ బొమ్మ వేస్తా, తర్వాత షార్ట్ కట్ చెప్తా. ఏ మ్యాన్ వాక్స్ 20 meters టువర్డ్ ద నార్త్. ఒక ఇనిషియల్ ప్లేస్ నుంచి నార్త్ కు 20 వెళ్ళాడంట. దెన్ హీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ ఫర్ 3. నార్త్ రైట్ అంటే ఈస్ట్ మా, ఈస్ట్ కి వచ్చాడు 3. ఫ్రమ్ దేర్ హీ వాక్స్ 4 meters టు హిస్ లెఫ్ట్. మా ఈస్ట్ కి లెఫ్ట్ అంటే నార్త్ కి వచ్చాడు మా 4. అండ్ అగైన్ హీ టర్న్స్ టు హిస్ రైట్ అండ్ వాక్స్ ఫర్ 4 meters. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకున్నాడు, వాక్ చేశాడు 4 meters. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ ఇనిషియల్ పొజిషన్. ఈ ఇనిషియల్ ప్లేస్ నుంచి ఇప్పుడు అతను ఎంత దూరంలో ఉన్నాడు అన్నాడు. అమ్మా డైరెక్షన్ అయితే ఈ డైరెక్షన్ పేరు నార్త్ ఈస్టేగా, అవునా కదా. ఇక్కడ నుంచి ఇనిషియల్ ప్లేస్ నుంచి ఇప్పుడు ఎక్కడ అంటే నార్త్ ఈస్ట్ లో ఉన్నాడు. డిస్టెన్స్ కావాలిగా,
డిస్టెన్స్ కావాలి అంటే పైథాగరస్ ప్రిన్సిపల్ ప్రకారం మనకి బేస్ హైట్ తెలియాల్సిందే. అమ్మా బేస్ తీసుకుంటే ఇది 4, ఇది 3, ఇది 3, ఇది 4, టోటల్ ఎంత 7. హారిజాంటల్ డిస్టెన్స్ 7. వర్టికల్ డిస్టెన్స్ ఇది 20, ఇది 4, మొత్తం కలిపితే 24. So whenever you have base and height to find the diagonal d is equal to square root of base square plus height square. మా పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం 24, 7 అంటే 25 కదమ్మా. ఎలా వచ్చిందన్నాయి? 24 స్క్వేర్ 576, 7 స్క్వేర్ 49, 7th 625, రూట్ ఎంత 25 meters or kilometers my dear? 25 meters. Towards which direction? Northeast. సో వాడు ఇనిషియల్ ప్లేస్ నుంచి 25 meters నార్త్ ఈస్ట్ డైరెక్షన్ వైపు ఉన్నాడు, అది దాని అర్థం. ఇదేంది చిన్నపిల్లకాయలు బొమ్మలు వేస్తారు చూసా, అది. మనం ఎవరు? URISE లెజెండ్స్. కాబట్టి మనం షార్ట్ కట్ యూజ్ చేద్దాం. ఏం వాడదాం? ఏ మ్యాన్ వాక్స్ 20 meters టువర్డ్ ద నార్త్. వాడు నార్త్ వైపుకి 20 meters 20 మీటర్లు వెళ్ళాడంటమ్మా. దెన్ హీ టర్న్స్ రైట్. నార్త్ కి రైట్ అంటే ఈస్ట్ అండ్ వాక్స్ ఫర్ 3 meters. ఫ్రమ్ దేర్ హీ వాక్స్ 4 meters టు హిస్ లెఫ్ట్. ఈస్ట్ కి లెఫ్ట్ అంటే మళ్ళీ నార్త్ అండ్ అగైన్ టర్న్స్. ఎంత వచ్చాడమ్మా? 4. ఎంత వచ్చాడంటే 4 meters వచ్చాడంట. అండ్ అగైన్ హీ టర్న్స్ టు హిస్ రైట్. నార్త్ కి రైట్ అంటే ఈస్ట్ అండ్ వాక్స్ ఫర్ 4 meters. ఎంత వచ్చారంటే మళ్ళా 4 meters వచ్చారంట. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ హిస్ ఇనిషియల్ పొజిషన్. ఇనిషియల్ పొజిషన్ నుంచి ఎంత దూరంలో మరియు ఏ డైరెక్షన్ లో ఉన్నాడు అని అడుగుతున్నాడు కదమ్మా. ఇక నీకు ఏం చెప్పినా సేమ్ డైరెక్షన్స్ ఉంటే యాడ్ చేయమని చెప్పిన, సేమ్ డైరెక్షన్స్ ఉంటే యాడ్ చేయమని చెప్పిన కదా. ఇవి రెండు సేమేగా. నార్త్ 20 + 4 24, అంటే నార్త్ కి 24 అమ్మా. ఈస్ట్ రెండు యాడ్ చేస్తే 3 + 4 ఎంత 7. సో నీకు మాట చెప్పా, నార్త్ ఉంటే యాడ్ చేయన్నాయి, నార్త్ సౌత్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయన్నాయి, ఇంకా రిమైనింగ్ ఎవడున్నా సరే వాళ్ళు అడ్జసెంట్ అయిపోతారు. కాబట్టి ఎందుకంటే ఇది నార్త్, ఇది ఈస్ట్, దే బోత్ ఆర్ అడ్జసెంట్ అనమాట. సో స్క్వయర్ చేయి, యాడ్ చేయి, రూట్ చేయి, డిస్టెన్స్ వస్తుంది. నీకు ఇనీషియల్ గా ఉన్న ప్లేస్ నుంచి ఫైనల్ ప్లేస్ యొక్క డైరెక్షన్ కావాలి అంటే లాస్ట్ లో మిగిలిపోయినది నార్త్ ఈస్ట్ రెండు కలుపు, నార్త్ ఈస్ట్. అంటే వాడు ఇనీషియల్ ప్లేస్ నుంచి నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు. డిస్టెన్స్ కావాలి అంటే 24 స్క్వేర్ + 7 స్క్వేర్ పైథాగరస్ ప్రకారం 25 meters. ఇందాక రాశాను కాబట్టి మళ్ళీ చెప్పడం అవసరం లేదు అనుకుంటున్నాను, చెప్పట్లేదు. నువ్వు బొమ్మ వేసే టైంలో ఆన్సర్ అయిపోతా అక్కడ నాకు. షార్ట్ కట్ నువ్వు కనుక ప్రాక్టీస్ చేసావంటే కనుక. ఓకే, సో తెలుగు మాడుకుందాం ఇప్పుడు. ఒక వ్యక్తి ఉత్తరం వైపు 20 మీటర్లు నడిచి తన కుడి వైపు తిరిగి 3 మీటర్లు నడిచాడు. అమ్మా ఉత్తరం అంటే పైకమ్మా. ఒక మనిషి ఒక ఇనిషియల్ ప్లేస్ నుంచి ఉత్తరానికి 20 మీటర్లు నడిచాడు, తన కుడివైపు తిరిగి 3 మీటర్లమ్మా. అక్కడి నుంచి కుడివైపు నాకు 3 మీటర్లు, ఇక్కడ నుండి ఎడమనకు తిరిగి 4 అమ్మా. ఇక్కడ నుంచి ఎడమవైపు అంటే మళ్ళీ ఉత్తరానికి 4, మరలా కుడివైపు తిరిగి 4 మీటర్లు నడిచాడు. 4 మీటర్లు నడిచాడు, ఫైనల్ పాయింట్కి వెళ్ళిపోయాడు. అయితే ప్రస్తుతం అతను తన ప్రారంభ స్థానం నుండి ఏ దిశ వైపు నడుస్తున్నాడు? అమ్మ ప్రారంభ స్థలం ఇదేగా, ఇక్కడ నుంచి ఇదేగా దిశ, ఈ దిశగా. సో ఈ దిశ పేరేంటో మనకి నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ దిశ అంటే మనకి దాని పేరేంటి తెలుగులో ఈశాన్యం ఇది. సో ఈశాన్యం వైపు ఉన్నాడు. నీకు డిస్టెన్స్ కావాలి కదా అమ్మ. డిస్టెన్స్ లో వర్టికల్ డిస్టెన్స్ ఇది 4, ఇది 20, సమంత 24. హారిజాంటల్ డిస్టెన్స్ ఇది 3, ఇది 4, సమంత 7. So whenever we have base and height, to find the diagonal d is equal to square root of base square plus height square, that is equal to 25. So ఇలా బొమ్మ అయితే. అలాగే షార్ట్ కట్ అయితే మనకి ఏం చేస్తామమ్మా, ఉత్తరం వైపుకి వెళ్ళాడు, ఉత్తరానికి 20, ఉత్తరం నుంచి గుడివైపు తిరిగాడు, తూర్పునకు 3, అక్కడ నుండి ఎడమనకు తిరిగాడు, మళ్ళీ ఉత్తరానికి 4, మళ్ళీ కుడికి వచ్చాడు, తూర్పు 4. ఉత్తరం రెండు సేమ్ దిశలు కాబట్టి కూడుకో, తూర్పు సేమ్ కాబట్టి కూడుకో. 20 + 4 24, అంటే ఉత్తరానికి 24, తూర్పునకు 7. సో
తూర్పు ఉత్తరం. అమ్మ తెలుగులో మాట్లాడేటప్పుడు ఇది ఉత్తరం ఇది తూర్పు అన్నప్పుడు మధ్యలో ఉండేదాన్ని మనం ఆన్సర్‌గా తీసుకుంటాం. ఇక్కడేంటంటే నార్త్ ఈస్ట్ అంటే నార్త్ ఈస్ట్‌ని కలిపితే నార్త్ ఈస్ట్ అని చెప్తాం ఇంగ్లీష్‌లో. కానీ తెలుగులో అట్లా కాదు కదా! సో తూ, ఊ అనకూడదుగా. సో దాని పేరేంది ఈశాన్యం. సో దీనికోసం చెప్పాల్సొచ్చింది. రైట్. 24/7 దట్ ఈస్ ఈక్వల్ టు 25 మీటర్స్ కదమ్మా. ఎటువైపు? తూకి, ఊకి మధ్యలో ఉండేవారు ఈశాన్యం. ఆన్సర్ ఈస్ 25 meters ఈశాన్యం వైపు. ఆప్షన్ బి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నువ్వు బొమ్మ వేసుకుంటావా వేసుకో, షార్ట్ కట్ వాడతావా వాడుకో, నీ ఇష్టం. ఇఫ్ ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ రేంజ్ రిటర్న్ యాజ్ FIQEW, arrange is written as FIDVF, then how will prank be written in the same code language? తెలుగు ఇంగ్లీష్ రెండు ఒకటే కాబట్టి ఇంగ్లీష్ లేపేస్తున్నా, తెలుగు మాత్రం చూస్తున్నా. మా రేంజ్, వాడు ఇచ్చినటువంటి వర్డ్ రేంజ్ కోడ్ అసలుకే FIQEW. అమ్మా సేమ్ లెటర్స్ ఉన్నాయా వేరే కొత్త లెటర్స్ ఉన్నాయంటే అన్ని కొత్త లెటర్స్. పోనీ ఆపోజిట్ పే లెటర్స్ IR, ఎస్ A to Z లేదు, ఆపోజిట్ పేర్స్ కాదు. నౌ టేక్ ద ప్లేస్ వాల్యూస్ మై డియర్. దిస్ ఇస్ 18, 1, 14, 7, 5, 23, 5, 17, 9 and it is 6. మా ఒక్కసారి 5 plus 1 6, 7 plus 1 2 9, 14 plus 3 17, 1 plus 4 5, 18 plus 5 23. సరిపోయిందా? సో రైట్ సైడ్ నుంచి యాడ్ చేసుకుంటూ వస్తున్నాడు. లేదా దీన్ని మరొక విధంగా నీకు అర్థం కావాలి అంటే, అర్థమయ్యేలాగా వెంటనే నువ్వు గుర్తుపట్టాలి అంటే దాన్ని రాసుకునే విధానం మారిస్తే చాలు. మనం QEW అమ్మా 33, 5, 17, 9, 6, 5, 7, 14, 1, 18. ఒక్కసారి చూడమ్మా, 18కి 5 యాడ్ చేశాడు, 1కి 4 యాడ్ చేశాడు, 14కి 3 యాడ్ చేశాడు, 7 2 యాడ్ చేస్తే 5కి 1 యాడ్ చేశాడు. సరిపోయిందా? అదే ఇది. నువ్వేమనుకుంటావు అది ఇది కాదనుకుంటావు, కానీ అదే ఇది. నెక్స్ట్ అరేంజ్. అరేంజ్ కదరు, ARAGE. దాన్ని మనం FIDVF గా రాసుకోవచ్చు. 6, 22, 4, 9, 6, 5, 7, 1, 18, 1. మా 1కి 5 యాడ్ చేస్తే 6, 18కి 4 యాడ్ చేస్తే 22, 1కి 3 యాడ్ చేస్తే 4, 7 2 యాడ్ చేస్తే 9, 5కి 1 యాడ్ చేస్తే 6. సరిపోయిందమ్మా? సో లెఫ్ట్ సైడ్ నుంచి అయితే 5, 4, 3, 2, 1 యాడ్ చేసుకుంటూ పోతా ఉన్నాడు. అంతే, షేమ్ టు షేమ్. ఇప్పుడు నువ్వు ఎవరు కనిపెట్టాలి? ప్రాంక్. ప్రాంక్కి సేమ్ లాజిక్ అప్లై చేయాలమ్మా. మనం అప్లై చేసి ఆన్సర్ చెప్పాలి దా. సో వాడు ఏమంటాడు? ప్రాంక్. ద వర్డ్ ప్రాంక్ K11, 14, 1, 18, 16. అమ్మా దీనికి 5, 4, 3, 2, 1. 16 plus 5, 21st letter is U. 18 plus 4, 22nd letter V. 1 plus 3, 4th letter D. 14 plus 2, 16th letter P. 11 plus 1, 12th letter L. And an answer L, P, D, V, U. Answer is option C. Only is the right answer. Problem number 64. బ్లడ్ రిలేషన్స్, రక్త సంబంధాలు. మొదలు ఇంగ్లీష్ మాడుకున్న తర్వాత తెలుగు మాడుకుందాం. ఇంట్రడ్యూసింగ్ ఏ మ్యాన్ ఏ ఉమెన్ సైడ్. ఒక మనిషిని ఏ మ్యాన్ ఇంట్రడ్యూసింగ్ ఏ మ్యాన్ ఏ ఉమెన్ సైడ్. ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ ఒక లేడీ ఈ విధంగా చెప్తున్నారు. హీ ఈజ్ ద సన్. హీ అనే పదం వాడాడు, అంటే మ్యాన్ అబ్బాయి. మా ఇన్వర్టెడ్ కామర్స్ స్టార్ట్ చేద్దామమ్మా. హీ ఈజ్ ద సన్ ఆఫ్ మై mother's brothers
father's son. మా ఇంట్రడ్యూసింగ్ ఎ మ్యాన్ ఏ ఉమెన్ సెడ్, ఒక మ్యాన్ ని పరిచయం చేస్తూ ఒక లేడీ చెప్తున్నారు, హీ ఈజ్ ద సన్. హీ అంటే ఎవరు? దట్ మ్యాన్ ఈజ్ ద సన్ ఆఫ్, ఎవరి కొడుకు? మై అంటే చెప్తుంది ఎవరు ఇక్కడ? ఏ ఉమెన్. కాబట్టి ఇక్కడ ఉండేది ఉమెన్. మన క్వశ్చన్ ఎప్పుడు కూడా ఆఫ్ తర్వాత వచ్చే మై దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. చెప్పుమా. మై మదర్స్ బ్రదర్స్ ఫాదర్స్ సన్స్. ఆ సన్ కి సన్నే ఆ మ్యాన్. ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? ఉమెన్ దగ్గర నుంచి. సో ఉమెన్ ఈజ్ ఎ ఫీమేల్ గర్ల్. మై మదర్స్ బ్రదర్స్ ఫాదర్స్ సన్ అంటే ఈయనగా. అమ్మా ఆయనకి సన్ ఈయన ఎందుకు ఉండాలి? ఇంకో కొడుకు ఉండొచ్చు. ముందైతే ఒక కొడుకు చూద్దాం. ఆ సన్ కి సన్నే ఎవరు? ఆ మ్యాన్. అంటే మ్యాన్ ఉమెన్ వాళ్ళ కజినేగా. ఒక కేస్. రెండో కేసు ప్రకారం తీసుకున్న ఉమెన్ చెప్తున్నారు, ఆ బాయ్ ఎవరంటే మై మదర్స్ బ్రదర్స్ ఫాదర్స్. ఆ ఫాదర్ కి సన్. ఆ సన్ అంటే ఈ మామయ్య ఎందుకు కావాలి? ఎందుకంటే మా అమ్మ వాళ్ళ బ్రదర్, మేనమామ. ఇంకొక కొడుకు ఉన్నాడు అనుకో, ఆయనకి ఓన్లీ సన్ ఉండదు కాబట్టి ఆ సన్ కి సన్నే ఆ మ్యాన్. దట్ మ్యాన్. ఇంకో కొడుకున్నా సరే నా కజినేగా, మార్పేం జరగలేదుగా. సో నా క్వశ్చన్ ఏంటి దెన్, హౌ ఈస్ ద మ్యాన్ రిలేటెడ్ టు ఉమెన్? ఉమెన్ కి మ్యాన్ ఏమవుతాడు? మా అమ్మ వాళ్ళ బ్రదర్, మా మేనమామకి బిడ్డ. మేనమామ కొడుకు ఎవడు? కజిన్, దాయాది. ఇక్కడైనా సరే మా అమ్మ వాళ్ళ బ్రదర్ మా మేనమామ బ్రదర్ మళ్ళీ మేనమామ అవుతాడు. మేనమామ బిడ్డ ఏమవుతాడు? కజిన్. సో నీ పాసిబిలిటీస్ రెండు ఉన్నప్పటికీ ఆన్సర్ మాత్రం ఒకటే, కజిన్. నెక్స్ట్ మా తెలుగులో చూద్దాం. ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ ఒక మహిళ ఇలా అన్నారు, ఏమనంటే, అతను నా తల్లి యొక్క సోదరుని కుమారునికి కొడుకు. నా అనేది ఇంపార్టెంట్. నా అంటే ఆ మహిళ గురించి కదా మహిళ కదా మారుతుంది. సో ఇక్కడ నా అంటే మహిళ మారుతుంది. సో నా తల్లి యొక్క అన్నాడు. నా తల్లి యొక్క సోదరుని తండ్రి. ఆ తండ్రికి కుమారుడు, ఆ కుమారునికి కొడుకు. వాడే ఆ మ్యాన్. ఎవరు? ఆ వ్యక్తి. అయితే నా క్వశ్చన్ ఏంటి మా, అయితే ఆ వ్యక్తి మహిళకి ఏమవుతారు? మహిళకు ఆ వ్యక్తి ఏమవుతారు? దాయాది. దాయాది. అలాగే మహిళ ఇక్కడ ఉంది. ఉన్న ప్రతి కేసు ఆలోచన చేయాలమ్మా. అది ఆన్సర్లో ఉండనే ఉండకపోని, నువ్వు ఆలోచన చేసేటప్పుడు మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. మా అమ్మ వాళ్ళ బ్రదర్ మా మేనమామ. ఆయన తండ్రికి కొడుకు అంటే మా మేనమామకి ఇంకొక బ్రదర్ కూడా ఉండొచ్చుగా. ఆడి కొడుకే ఈడి వ్యక్తి. సో ఇప్పుడు కూడా అతను మా మేనమామ బిడ్డే కాబట్టి అతను కూడా నా దాయాదినే, కజిన్. ఆన్సర్ ఇస్ డి. ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే మై డియర్. నెక్స్ట్ మా Venn diagrams. How many people like both cricket and tennis in the following Venn diagram? మనకి ఇచ్చినటువంటి వెన్ చిత్రంలో ఈ త్రిభుజం అనేది క్రికెట్ ని, వృత్తం అనేది టెన్నిస్ ని, హాకీ అనేది నాకు ఈ రెక్టాంగిల్ ని రిప్రజెంట్ చేస్తుందమ్మా. అయితే వాడు అడుగుతున్నాడు క్వశ్చన్, ఈ క్రింది చిత్రంలో క్రికెట్ టెన్నిస్ రెండిటిని ఎంతమంది, హౌ మెనీ పీపుల్ లైక్ బోత్ క్రికెట్ అండ్ టెన్నిస్ రెండింటిని ఎంతమంది ఇష్టపడతారు? మనకి నెంబర్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నామా. సో క్రికెట్ టెన్నిస్ రెండింటిని ఇష్టపడే వాళ్ళు కావాలి నాకు కదా అమ్మా. క్రికెట్ టెన్నిస్ అమ్మా. క్రికెట్ అంటే ఇది మొత్తం, టెన్నిస్ అంటే ఇది మొత్తం. నాకు రెండింటిని ఇష్టపడే వాళ్ళంటే ఈ భాగమేగా ఉంది. ఈ భాగంలో ఉన్న వాల్యూస్ ఏమేమి ఉన్నాయి మనకి? 15 ఒకటి, 17 ఒకటి, 32. కాబట్టి ఆన్సర్ ఇస్ బి, సెకండ్ ఆప్షన్. ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్రికెట్ టెన్నిస్ రెండింటిని ఇష్టపడే వారి సంఖ్య కలిగాడు. సో ఫర్ 65 క్వశ్చన్ ఆన్సర్ ఇస్ బి, సెకండ్ ఆప్షన్. Problem number 66. Choose the diagram that best describes the relationship between the following classes. క్రింది ఇచ్చిన తరగతుల మధ్య
గల సంబంధాన్ని ఉత్తమంగా సూచించే రేఖాచిత్రాన్ని ఎన్నుకోనండి. అమ్మా మనకి రియల్ నెంబర్స్, ఇంటీజర్స్ అండ్ న్యాచురల్ నెంబర్స్ అని అంటాడు. తెలుగులో వాస్తవ సంఖ్యలు, తెలుగులో వాస్తవ సంఖ్యలు, తర్వాత పూర్ణాంకాలు, తర్వాత సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు అయితే అమ్మా మనకి సహజ సంఖ్యలు అనేవి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. పూర్ణాంకాలు అనేవి మనకి ఇంటీజర్స్, బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఇంక్లూడింగ్ 0. అలాగే వాస్తవ సంఖ్యలు, ఇమాజినరీ నెంబర్స్ కానివన్నీ కూడా మనకి రియల్ నెంబర్స్. సో సహజ సంఖ్యలు అనేవి 1 నుంచి ప్రారంభమవుతాయమ్మా. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఇన్ ఇంటీజర్స్. సహజ సంఖ్యలు అన్నీ కూడా పూర్ణాంకాల్లో ఉంటాయి. సహజ సంఖ్యలు అన్నీ కూడా పూర్ణాంకాల్లో ఉంటాయి. ఎందుకంటే పూర్ణాంకాలు ఇంటీజర్స్ లో మనకి 0 ఉంటుంది, -1, -2 ఉంటాయి, 1, 2, 3 ఉంటాయి. కానీ సహజ సంఖ్యలో కేవలం 1, 2, 3 మాత్రమే ఉంటాయి. సో ఇవి కాకుండా 1, 2, 3తో కాకుండా ఇంకా అడిషనల్ గా 0 ఉంటుంది, -1, -2 ఉంటాయి, అవి పూర్ణాంకాలు అవుతాయి. ఆ తర్వాత రియల్ నెంబర్స్. మా పూర్ణాంకాలు అన్నీ కూడా రియల్ నెంబర్స్ లో ఉంటాయి. తెలుగులో మాడితే వాస్తవ సంఖ్యల్లో ఉంటాయి. సో ఇంటీజర్స్ అన్నీ కూడా నాకు రియల్ నెంబర్స్ లో ఉంటాయి. డెసిమల్ పాయింట్ వాల్యూస్ కావచ్చు, లేదా రూట్ వాల్యూస్ కావచ్చు, అవన్నీ కూడా నాకు రియల్ నెంబర్స్ లో ఉంటాయి. సో ఆల్ ద న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఇన్ ఇంటీజర్స్ అండ్ ఆల్ ఇంటీజర్స్ ఆర్ ఇన్ రియల్ నెంబర్స్. సో సహజ సంఖ్యలన్నీ కూడా పూర్ణాంకాలు, పూర్ణాంకాలు అన్నీ నాకు వాస్తవ సంఖ్యలు. కాబట్టి విచ్ డయాగ్రామ్ డిస్క్రైబ్స్ ద బెస్ట్ ఈస్ సి. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 67. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఎ మీనింగ్ఫుల్ ఆర్డర్. మా వాడు ఇచ్చినటువంటి ఈ 4 వర్డ్స్, 4 పదాలని ఒక అర్థవంతమైన పదాలుగా చెప్పమంటున్నాడు మనకి. క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అండ్ అట్మాస్ఫియర్ అని చెప్తున్నాడు మా. అమ్మ ఇక్కడ గుర్తుపెట్టుకో, వాడు పదాలు ఇంగ్లీష్లో ఇస్తాడు, తెలుగులో ఇవ్వాల్సిన అవసరం వాడికి లేదు. ఓకే, సో మనకి భూమి పొరలో నుంచి కనుక కేంద్రకం వైపు నుంచి వస్తే ఫస్ట్ కోర్ వస్తుంది. భూమి కేంద్రకం నుంచి చూసుకుంటే ఫస్ట్ కోర్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇదంతా మనకి కోర్ భాగం. ఆ తర్వాత వచ్చేది మ్యాంటిల్ వస్తుంది, ఆ తర్వాత క్రస్ట్ వస్తుంది, క్రస్ట్ తర్వాత అట్మాస్ఫియర్ వస్తుంది. సో ఫస్ట్ నాకు కోర్, తర్వాత మ్యాంటిల్, ఆ తర్వాత క్రస్ట్, ఆ లాస్ట్లో అట్మాస్ఫియర్. సో కోర్ ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ 3లో ఉంది, మ్యాంటిల్ 2లో ఉంది, క్రస్ట్ 1లో ఉంది, అట్మాస్ఫియర్ 4లో ఉంది. అంటే 3, 2, 1, 4 ఉందా? ఎస్, ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. మా 68. If h is equal to I, f greater than or equal to g, h is less than g and j is greater than I. Inequalities ma. Then which of the following is true? క్రింది ఇచ్చిన వాటిలో నిజమైన దానిని గుర్తించండి అని అడుగుతున్నాడు మా. నిజమైన దాన్ని గుర్తించండి అంటున్నాడు మా. జాగ్రత్త చూద్దా మా. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఐ అన్నాడు కదా, అక్కడ నుంచి ప్రారంభిద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని మనం ఒక గ్రూప్ గా రాసేద్దామా. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఐ, తర్వాత హెచ్ ఈజ్ లెస్ దాన్ జీ. నెక్స్ట్ మా ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ. నాకు ఇక్కడ జీ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఎఫ్ వస్తుంది, రివర్స్ చేద్దామమ్మా. ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ, రివర్స్ చేస్తే జీ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్. అండ్ జే ఈజ్ గ్రేటర్ దాన్ ఐ. సో ఇక్కడ ఐ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ జే పెట్టేస్తే జే ఈజ్ గ్రేటర్ దాన్ ఐ. సో ఇది నాకు ఇచ్చిన టోటల్ ఎక్స్ప్రెషన్. నేను మొత్తాన్ని క్లబ్ చేసేస్తే వాడు అడుగుతున్నాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ, నిజమైన దాన్ని గుర్తించండి అంటున్నాడు మా. ఫ్రమ్ ద ఫస్ట్ ఎక్స్ప్రెషన్ జే టు ఎఫ్. మా జే is here and f is here. In between j and f we have two opposite symbols. So whenever we have two opposite symbols between the two letters, the relation is clearly determined. J కి f కి మధ్యలో రెండు వ్యతిరేక గుర్తులు ఉన్నాయి కాబట్టి వాటి మధ్య రిలేషన్ చెప్పలేము. సిఎండి ఒకవేళ చెప్పాల్సి వస్తే జే గ్రేటర్ దాన్ ఎఫ్ అవ్వచ్చు, జే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అవ్వచ్చు, జే లెస్ దాన్ ఎఫ్ అవ్వచ్చు. ఈ మూడిట్లో ఏదైనా జరగచ్చు. కానీ ఇక్కడ కేవలం నాకు ఒకే ఒక సింబల్ వచ్చింది. నాకు 3 పాసిబిలిటీస్ కావాలి ఆన్సర్ చెప్పాలంటే, కానీ ఇక్కడ ఒకటే వచ్చింది కాబట్టి దీన్ని మన ఆన్సర్గా కన్సిడర్ చేయొద్దు. ఐ టు జీ, ఐ ఇక్కడ, జీ ఇక్కడ. ఐ ఈజ్ లెస్ దాన్ జే, ఈజ్ ఈక్వల్ టు అవ్వదు. నెక్స్ట్ జీ టు జే, జీ జే మధ్య కూడా నాకు రెండు వ్యతిరేక సింబల్స్ ఉన్నాయి, చెప్పకూడదు. నాకు 3 పాసిబిలిటీస్ కావాలి, ఇక్కడ ఒకటే ఉంది, కుదరదు. ఐ టు ఎఫ్, ఐ ఈజ్ లెస్ దాన్ ఎఫ్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఫర్ 68th క్వశ్చన్. Answer is D. Next one 69. Find the odd one out. ఉన్న వాటిల్లో భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి అన్నాడు మా. అరే ఈ పదాలు చూస్తుంటే వాడు ఏదో తిడుతున్నట్టుంది నన్ను.
మన ఏదో తిడుతున్నాడు వాడు. అండ్ ఈ పదాలు చూస్తుంటే నాకు షఫుల్డ్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్స్ గా గుర్తొస్తున్నాయి నాకు. అమ్మ దీన్ని మనం బై యూజింగ్ దీస్ 5 letters we can make a meaningful word, that is usage. By using these letters it is English. 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 By using these 5 letters we can make the word Hindi. By using these letters Sanskrit. అమ్మ ఇక్కడ Sanskrit, English and Hindi, these three are the languages and usage is not a language. That's why answer is A, first option. ఇక్కడ యూసేజ్ అనే పదం తప్ప మిగతావన్నీ కూడా నాకు భాషలకు సంబంధించినటువంటి తారుమారు చేయబడినటువంటి అక్షరాలు కలిగినవి అవి. కాబట్టి ఆన్సర్ ఇస్ ఏ. మా 70 క్రింది వాటిలో ప్రశ్న గుర్తు వచ్చిన స్థానంలో ఉన్న సంఖ్యను గుర్తింపుము అని అడుగుతున్నాడు అమ్మా. సో 6, 15, 20 వీటి నుంచి ఏం చేస్తే నాకు అది వస్తుంది చూద్దాం మనం. అమ్మా ఒకసారి వర్టికల్ గా 6 8 48 ప్లస్ 3 51. వర్టికల్ గా 15 4 60 ప్లస్ 5 65. సరిపోయిందమ్మా. అలాగే 25 100 ప్లస్ 20 120. and my answer is option B. Answer is B for 70th question. Okay, dear students, thank you, all the best.